మనము క్రిందటి వీడియోలలో అడిటివ్ కలర్స్కు చెందిన డిజిటల్ కలర్స్ అయిన ఆర్జీబీ గురించి, అలాగే సబ్స్ట్రాక్టివ్ కలర్స్ అయిన సిఎంవై కలర్స్ గురించి తెలుసుకున్నాం. అడిటివ్ కలర్స్ సంబంధించి డిజిటల్ కలర్స్తో పాటు హెచ్డిఎం కలర్స్ కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ కలర్స్ అనేవి డిజిటల్ మానిటర్ మీద కనిపిస్తే, ఈ హెచ్డిఎం కలర్స్ అనేవి వెబ్ పేజీ క్రియేట్ చేసేందుకు ఉపయోగపడతాయి. వెబ్ పేజీలో ఫాంట్స్కి అలాగే బ్యాక్గ్రౌండ్ను అందంగా క్రియేట్ చేసేందుకు ఈ హెచ్డిఎం కలర్స్ ఉపయోగపడతాయి. ఈ వీడియోలో హెచ్డిఎం కలర్స్ అయిన ఆర్జీబీ, ఆర్జీబీఏ, హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ఏ, ఎక్సా కలర్స్ను గురించి, అలాగే ఇవి వెబ్ పేజీని క్రియేట్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అన్న విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. యూట్యూబ్ వీక్షకులందరికీ శుభోదయం. సత్యేంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం, సుస్వాగతం. వెబ్ పేజీని క్రియేట్ చేసేందుకు వాడబడే లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. పేరులోనే తెలుస్తుంది, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్ అని. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా హెచ్టిఎంఎల్ను అప్లికేషన్లను, సాఫ్ట్వేర్లను, గేమ్స్ లాంటివి క్రియేట్ చేయడము సాధ్యం కాదు. హెచ్టిఎంఎల్ను ఉపయోగించి ఫార్మాటింగ్ టెస్టు, లేఅవుట్ స్టైలింగ్తో డేటాను అందంగా, ఆకర్షణీయంగా ప్రజెంటేషన్ చేయవచ్చు. వెబ్ పేజీలను క్రియేట్ చేసేందుకు హెచ్టిఎంఎల్ని నోట్ప్యాడ్++, విజువల్ స్టూడియో కోడ్, వెబ్ స్ట్రాము, అప్నా స్టూడియో లాంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆర్జీబీ, ఆర్జీబీఏ, హెచ్ఎస్ఎల్, హెచ్ఎస్ఎల్ఏ, ఎక్సా ఈ కలర్స్ ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుంటూ, దానిలోని విలువలు ఏ విధంగా ఉంటాయి, ఆ విలువల ఆధారంగా కలర్స్ ఏ విధంగా మార్పు చెందుతాయి, వీటిని విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఏ విధంగా అందంగా వెబ్ పేజీని క్రియేట్ చేయవచ్చో తెలుసుకుందాం. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీను, బ్లూ అని మనకు తెలుసు. ఇందులోని ఒక్కో కలరు 0 నుండి 255 వరకు 256 కలర్ వేరియేషన్ కలిగి ఉంటుందని కూడా మనకు తెలుసు. ఆర్జీబీని విజువల్ స్టూడియో కోడ్లో ఉపయోగించి చూద్దాం. ఇది మంచి ముత్యాలు అనే హెడ్డింగ్తో పారాగ్రాఫ్ స్టైల్లో 3 కొటేషన్లతో క్రియేట్ చేయబడిన వెబ్ పేజీ. ఇందులో హెడ్డింగు, కొటేషన్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఎందుకంటే వీటికి ఎలాంటి కలర్ ప్రాపర్టీ ఇవ్వనందున, అంటే కలర్ వాల్యూ ఇవ్వనందున ఇవన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మంచి ముత్యాలు హెడ్డింగ్కి కలర్ వాల్యూ ఇచ్చి మనకు కావాల్సిన కలర్ను ఎలా ఎంచుకోవచ్చో చూద్దాం. ప్రాపర్టీ కలర్ వాల్యూ ఆర్జీబీ. ఇప్పుడు ఫైల్ను సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేసినప్పటికీ కూడా హెడ్డింగ్లో ఎలాంటి కలర్ మార్పు ఉండదు. వెబ్ పేజీలో కలర్ మారేందుకు రెడ్, గ్రీను, బ్లూకు విలువలు ఇవ్వాల్సి వస్తుంది. అలా విలువలు ఇచ్చినప్పుడు ఆ 3 రంగుల కలయిక వల్ల కలర్ ఏర్పడుతుంది. ఇప్పుడు రెడ్కు 0, గ్రీన్కు 255, బ్లూకు 255 ఇచ్చినప్పుడు ఆ 3 రంగుల కలయిక వల్ల సియాన్ కలర్ ఏర్పడిన బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఫైల్ను సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేసినప్పుడు హెడ్డింగ్ సియాన్ కలర్లోకి మారుతుంది. ఇలా ప్రతిసారి కలర్ విలువలు ఇవ్వడం అవసరం లేకుండా మౌస్ పాయింటర్ని ఈ బాక్స్ మీదకి తీసుకువచ్చినప్పుడు మనకు కలర్ పిక్కర్ కనిపిస్తుంది. ఈ కలర్ పిక్కర్లోకి మౌస్ పాయింటర్ తెచ్చినప్పుడు అది ఐడ్రాపర్ టూల్గా పనిచేస్తుంది. ఈ ఐడ్రాపర్ టూల్ను కదిపినప్పుడు దానికి అనుగుణంగా, అంటే ఆ రంగుకు అనుగుణంగా ఆర్జీబీ విలువలు మారడం మనం గమనించవచ్చు. ఐడ్రాపర్ టూల్ ఉపయోగించి మనకు కావాల్సిన కలర్ని ఎంచుకొని ఫైల్ను సేవ్ చేసి వెబ్ పేజీని రిఫ్రెష్ చేసినప్పుడు హెడ్డింగ్ ఆ కలర్లోకి మారుతుంది. ఈ విధంగా ఆర్జీబీని ఉపయోగించి వెబ్ పేజీలోని ఫాంట్స్కి కలర్ను మార్చుకోవచ్చు. ఆర్జీబీఏ రెడ్, గ్రీను, బ్లూతో పాటు ఏ అంటే ఆల్ఫా ఛానల్ కూడా ఉంటుంది. ఆల్ఫా ఛానల్ అంటే ట్రాన్స్పరెన్సీని లేదా పారదర్శకతను చూపించే ఛానల్. రెడ్, గ్రీను, బ్లూ రంగుల కలయిక వల్ల వచ్చే రంగుకు ఇది ట్రాన్స్పరెన్సీని చూపిస్తుంది. రెడ్, గ్రీను, బ్లూ రంగులకు ఉన్నట్లు ఆల్ఫా విలువలు 0 నుంచి 255 వరకు ఉండవు. వీటి యొక్క విలువలు 0.00 నుంచి 0.01, 0.02, 0.03 ఈ విధంగా 1 వరకు ఉంటాయి. ఆర్జీబీఏలో రెడ్ విలువ 0, గ్రీన్ విలువ 0, బ్లూ విలువ 255 ఇచ్చినప్పుడు వచ్చే రంగు బ్లూ.
ఆల్ఫా విలువ 1 ఇచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఏమాత్రము లేకుండా బ్లూ కలరు పూర్తి ఒపాసిటీతో కనిపిస్తుంది. వీటి విలువలు తగ్గే కొద్దీ అంటే ఆల్ఫా విలువలు తగ్గే కొద్దీ పారదర్శకత పెరుగుతుంది, అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ పెరిగినప్పుడు ఆర్జీబీ వల్ల వచ్చిన రంగు స్పష్టత కోల్పోయి పారదర్శకంగా కనిపిస్తూ వాటి కింద ఉన్న ఇమేజీలు కానీ అంకెలు కానీ అక్షరాలు కానీ కనిపిస్తాయి. మొదటి కొటేషన్లోని అక్షరాలకి ఆర్జీబీని, అలాగే ఆ కొటేషన్ బ్యాక్గ్రౌండ్కి ఆర్జీబీఏ వాల్యూని ఇచ్చి ఆర్జీబీఏలో ఆల్ఫా ఛానల్ వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా మారుతుందో చూద్దాం. ప్రాపర్టీ కలర్ వాల్యూ ఆర్జీబీ, రెడ్ విలువ 255, గ్రీన్ 0, బ్లూ 0. సేవ్ చేసి వెబ్ పేజీ రిఫ్రెష్ చేసినప్పుడు ఫాంట్ కలరు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు ఆర్జీబీఏ ఇస్తాము. ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ ఆర్జీబీఏ ఇచ్చినప్పుడు రెడ్, గ్రీను, బ్లూతో పాటు ఆల్ఫా ఛానల్ కనిపిస్తుంది. ఇప్పుడు రెడ్ విలువ 0, గ్రీన్ విలువ 0, బ్లూ విలువ 255 ఇచ్చి ఆల్ఫా విలువ 1 ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు పూర్తి ఒపాసిటీతో ఎలాంటి పారదర్శకత లేకుండా, అంటే ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆల్ఫా ఛానల్ విలువ 0.50 ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు పారదర్శకత పెరిగి ఒపాసిటీ తగ్గి రంగు కోల్పోయి కనిపిస్తుంది. ఆల్ఫా ఛానల్ విలువ 0.10 ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు మరింత పారదర్శకత పెరిగి ఒపాసిటీ తగ్గిపోయి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆర్జీబీ విలువలు ఏమాత్రము మార్చినప్పటికీ ఆల్ఫా విలువల వల్ల ఆ రంగును కోల్పోయి కనిపిస్తాయి. ఇప్పుడు ఆల్ఫా విలువ 0 చేసి సేవ్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ కలరు ఏమీ ఇచ్చినట్లే మనకు కనపడదు, అంటే పూర్తి ట్రాన్స్పరెన్సీతో కలిగి ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ కలరు. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషను, లైట్నెస్. హ్యూ విలువలు 0 డిగ్రీ నుండి 360 డిగ్రీ వరకు ఉంటాయి. 0 డిగ్రీ లేదా 360 డిగ్రీ ఉన్నప్పుడు హ్యూ కలరు రెడ్ గాను, 60 ఉన్నప్పుడు ఎల్లో గాను, 120 ఉన్నప్పుడు గ్రీన్ గాను, 180 ఉన్నప్పుడు సియాన్ గాను, 240 ఉన్నప్పుడు బ్లూ గాను, 300 ఉన్నప్పుడు మెజెంటా కలర్ గాను హ్యూ సూచిస్తుంది. సాచురేషన్, లైట్నెస్ విలువలు 0% నుండి 100% వరకు ఉంటాయి. ఉదాహరణకి హ్యూ కలరు 60 ఉన్నప్పుడు అది ఎల్లో కలర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సాచురేషన్ విలువలు 100% ఉన్నప్పుడు హ్యూ పూర్తి గాఢత కలిగి ఎల్లో కలరు స్పష్టంగా కనిపిస్తుంది. సాచురేషన్ 75% ఉన్నప్పుడు హ్యూ కలరు సిల్వర్ గాను, 50% ఉన్నప్పుడు గ్రే కలర్ గాను, 25% ఉన్నప్పుడు డార్క్ గ్రే గాను, 0% ఉన్నప్పుడు బ్లాక్ కలర్ గాను కనిపిస్తుంది హ్యూ. అలాగే లైట్నెస్ విలువ 100% ఉన్నప్పుడు హ్యూ కలరు ఎల్లో కనపడకుండా పూర్తి వైట్తో కనిపిస్తుంది. లైట్నెస్ విలువ 75% ఉన్నప్పుడు లైట్ ఎల్లోగా కనిపిస్తుంది. అలాగే లైట్నెస్ విలువ 50% ఉన్నప్పుడు ఎల్లో కలరు స్పష్టంగా కనిపిస్తుంది. 25% ఉన్నప్పుడు ఎల్లో కలరు డార్క్ ఎల్లోగా కనిపిస్తుంది. 0% ఉన్నప్పుడు ఎల్లో కలర్ పూర్తిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఈ విధంగా హెచ్ఎస్ఎల్లో సాచురేషన్, లైట్నెస్ విలువలు హ్యూ మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు రెండో కొటేషన్ అయిన ఇతరులను విమర్శించేవాడు జీవితంలో దిగజారుతాడు, విశ్లేషించేవాడు ఎదుగుతాడు అనే కొటేషన్కి బ్యాక్గ్రౌండ్ కలరు హెచ్ఎస్ఎల్ ఇచ్చి హ్యూ మీద సాచురేషన్, లైట్నెస్ విలువలు ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ హెచ్ఎస్ఎల్ ఇచ్చినప్పుడు హ్యూ, సాచురేషన్, లైట్నెస్ కనిపిస్తాయి. హ్యూ విలువ 60, సాచురేషన్ 100%, లైట్నెస్ 50% ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు పూర్తి గాఢతతో ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు హ్యూ విలువ అలాగే లైట్నెస్ విలువలు అలాగే ఉంచి సాచురేషన్ విలువలు మార్చి చూద్దాం. సాచురేషన్ విలువ
75% ఇచ్చి సేవ్ చేసినప్పుడు ఎల్లో కలరు గాఢత తగ్గి కొద్దిగా డార్క్నెస్తో ఎల్లో కలరు సిల్వర్ కలర్గా కనిపిస్తుంది. సాచురేషన్ విలువ 50% ఇచ్చినప్పుడు ఎల్లో కలరు గ్రే కలర్లో కనిపిస్తుంది. 50% బదులు 25% ఇచ్చినప్పుడు డార్క్ గ్రేగాను, 0% ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు లైట్ డార్క్నెస్లో కనిపిస్తుంది. సాచురేషన్ విలువ 100% అలాగే ఉంచి లైట్నెస్ విలువలు మార్చినప్పుడు హెచ్ఎస్ఎల్ కలర్ ఏ విధంగా మారుతుందో చూద్దాం. లైట్నెస్ విలువ 100% ఇచ్చి సేవ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు పూర్తి వైట్ కలర్లో ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమీ కనపడదు. 100% నుంచి 75% లైట్నెస్ విలువ ఇచ్చినప్పుడు అది లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. లైట్నెస్ విలువ 25 చేసినప్పుడు డార్క్ ఎల్లో కలర్గా కనిపిస్తుంది. 25% బదులు 0% ఇచ్చినప్పుడు పూర్తి డార్క్ కలర్లో కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కలరు. ఈ విధంగా హ్యూ విలువలు ఏమైనప్పటికీ సాచురేషన్ లైట్నెస్ మీద హెచ్ఎస్ఎల్ కలరు ఆధారపడి ఉంటుంది. హెచ్ఎస్ఎల్ఏ హ్యూ సాచురేషన్ లైట్నెస్తో పాటు ఆల్ఫా ఛానల్ కూడా ఉంటుంది. ఈ ఆల్ఫా ఛానల్ అనేది RGBAలోని ఆల్ఫా ఛానల్ లాగానే ట్రాన్స్పరెన్సీని, పారదర్శకతను సూచిస్తుంది. హెచ్ఎస్ఎల్ఏలో లైట్నెస్తో పాటు ఆల్ఫా ఛానల్ కూడా ఉంటుంది. ఈ లైట్నెస్కి ఆల్ఫా ఛానళ్లకు తేడా ఏమిటంటే లైట్నెస్ హ్యూ కలర్ని వైట్ నుండి డార్క్ కలర్లోకి మార్చి చూపుతుంది. కానీ ఈ ఆల్ఫా ఛానల్ అనేది కలర్ను మార్చకుండా కలర్ యొక్క పారదర్శకతను అంటే ట్రాన్స్పరెన్సీని పెంచడం కానీ తగ్గడం కానీ చేస్తుంది. వెబ్ పేజీలో లైట్నెస్ యొక్క విలువలను 0% నుండి 100% వరకు సూచించాలి. ఆల్ఫా విలువలను 0.00 నుండి 1 వరకు సూచించాల్సి వస్తుంది. ఆల్ఫా ఛానల్ యొక్క విలువలు RGBAలో లాగా విలువలు తక్కువగా ఉన్నప్పుడు ఆ రంగు పూర్తి ట్రాన్స్పరెన్సీతో, పూర్తి పారదర్శకతతో కనిపిస్తాయి. విలువలు పెరిగినప్పుడు పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గిపోయి ఒపాసిటీ పెరిగి పూర్తి రంగు కనిపిస్తుంది. వెబ్ పేజీలోని 3వ కొటేషన్లోని బ్యాక్గ్రౌండ్కి హెచ్ఎస్ఎల్ఏ ఇచ్చి ఆల్ఫా ఛానల్ హెచ్ఎస్ఎల్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వాల్యూ HSLA హ్యూ సాచురేషన్ లైట్నెస్ ఆల్ఫా. ఇప్పుడు హ్యూ విలువ 16 ఇచ్చి సాచురేషన్ 100% లేదా హ్యూ విలువ 120, సాచురేషన్ 100%, లైట్నెస్ 50% ఇచ్చి ఆల్ఫా విలువ 1 ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలరు పూర్తి గ్రీన్ కలర్లో అంటే హ్యూ విలువ 120కి సమానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆల్ఫా విలువ 0.5 చేసి సేవ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ పెరిగి లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఆల్ఫా విలువ 0 చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ పూర్తిగా పెరిగి ఎలాంటి కలరు కనపడదు. ఈ విధంగా HSLAలో ఆల్ఫా ఛానల్ ట్రాన్స్పరెన్సీని పెంచడం కానీ తగ్గడం కానీ చేస్తుంది. ఎక్సా కలర్సు మనము హెక్సాడెసిమల్ నెంబర్ గురించి కిందటి వీడియోలో తెలుసుకున్నాం. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో 0 నుండి 9 వరకు అంకెలు, అలాగే ఆ తర్వాత A నుండి F వరకు ఆంగ్ల ఆల్ఫాబెట్స్ ఉంటాయని కూడా మనకు తెలుసు. ఒక్కో రంగును అంటే రెడ్, గ్రీన్, బ్లూలో ఒక్కో రంగును 2 హెక్సా నెంబర్లతో సూచించవచ్చు. అంటే రెడ్కు 2 హెక్సా నెంబర్లు, గ్రీన్కు 2 హెక్సా నెంబర్లు, బ్లూకు 2 హెక్సా నెంబర్లతో ఆ రంగులను సూచించవచ్చు. హెక్సా కలర్కి RGB కలర్కి పెద్ద తేడా లేదు. RGBలో రంగులను డెసిమల్ నెంబర్లతో సూచిస్తారు. హెక్సా కలర్లో హెక్సా నెంబర్లతో సూచిస్తారు. ఉదాహరణకి RGBలో రెడ్ కలర్ను సూచించేందుకు 25500గా సూచిస్తారు. హెక్సాలో FF0000గా సూచిస్తారు. అంటే FF విలువ డెసిమల్ విలువ 255కు సమానంగా ఉంటుంది. ఆ విధంగా గ్రీన్ కలర్కి 00FF00, బ్లూ కలర్కి
0000FF, సియాన్కి 00FFFF, ఎల్లోకి FFFF00, మెజెంటాకి FF00FF. ఈ విధంగా ఉంటాయి ఎక్సా కలర్ వాల్యూస్. వెబ్ పేజీలోని రెండో కొటేషన్కి ఎక్సా కలర్ను ఇచ్చి చూద్దాం. ఎక్సా కలర్ను ఇచ్చేందుకు ప్రాపర్టీ కలర్ వాల్యూ ఇచ్చేందుకు RGBA, HSLA లాగా కలర్ కోడ్ ఇవ్వకుండా ఎక్సా నెంబర్లను ఇవ్వాలి. ఎక్సా నెంబర్లు ఇచ్చే ముందు హ్యాష్ట్యాగ్, తర్వాత ఒక రంగుకు 2 ఎక్సా నెంబర్లను ఇవ్వాలి. మొదటి రంగుకు FF, తర్వాత రంగుకు 00, చివరి రంగు కూడా FF ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు మెజెంటా కలర్లో కనిపిస్తుంది ఆ కొటేషను. ఇప్పుడు ఇందులోని ఎక్సా నెంబర్లను మార్చడం ద్వారా కలర్ మారుతుంది. మొదటి రంగు FF బదులు 00 ఇచ్చినప్పుడు ఆ కలరు బ్లూ కలర్ను సూచిస్తుంది. ఈ విధంగా ఎక్సా కలర్ను ఉపయోగించి వెబ్ పేజీలో అక్షరాలకు అలాగే బ్యాక్గ్రౌండ్కి కూడా కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం RGBA, HSLA ఎక్సా నెంబర్ల గురించి వెబ్ పేజీలో ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా కలర్ బాక్స్ వచ్చిన తర్వాత, కలర్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత కనపడే కలర్ బాక్స్లో మౌస్ పాయింటర్ ఉంచి వచ్చిన కలర్ పిక్కర్ను సెలెక్ట్ చేసుకుని అందులో కలర్ను ఎంచుకోవచ్చు. ఇది ప్రతి కలర్ కూడా అంటే RGBA, HSLA ఎక్సా కలర్ కూడా ఇది వర్తిస్తుంది. HTML కలర్స్ను గురించి రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు, మిత్రులకు, ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, మీ శేష్ చంద్ర.